హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు, నాతో పాటు మధు. అయితే ముఖ్యంగా క్యూ న్యూస్ ప్రేక్షకులకు అలాగే క్యూ న్యూస్ను ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ అందరికీ కొత్త సంవత్సరంతో పాటు అలాగే డబల్ ధమాకా డోస్తో మీ ముందుకు ఈరోజు నుండి సురువు కాబోతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మార్నింగ్ న్యూస్ అనేది ఏదైతే ఉందో ఈ మార్నింగ్ న్యూస్లో డబల్ ధమాకా డోస్తో మీ ముందుకు వస్తూ ఉన్నాము. ఇంతకు ముందుగా ఏదైతే క్యూ న్యూస్ నడిచిందో ఇతర వ్యక్తుల శరీర బరువులతో సంబంధం లేకుండా క్యూ న్యూస్ ఛానల్ ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే క్యూ న్యూస్ అనేది ఇది ప్రశ్నించే గొంతుకగా, ప్రజల గొంతుకగా మీ ముందుకు వచ్చింది. దీని ఆధారాభిమానాలు మీరు చూపినప్పటికీ కష్ట నష్టాలను ఓర్చుకొని యాజమాన్యము ఈ స్థాయిని చేరుకొని ప్రస్తుతము ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి గుర్తింపు తెచ్చే విషయంగా క్యూ న్యూస్ ముందుకు సాగుతుంది. కాబట్టి అందులో అవకాశం వచ్చినందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా కుల్లంకుల్లాగా ప్రజలకు అనునిత్యం చేరవేసే దిశగా ప్రశ్నించే గొంతుకగా ఈ క్యూ న్యూస్ నిలుస్తుందని ఆశిస్తున్నాము. అందులోగా మీరు ఇస్తున్నటువంటి మద్దతు కూడా మాకు ఎంతో కొంత మంచి స్వభావాన్ని కలుగజేస్తుంది. ఇక వార్తల్లోకి చూసుకున్నట్టయితే ముందుగా వెలుగు దినపత్రిక. ఓకే, ఫిబ్రవరిలోనే మున్సిపల్ మేడారంలో నిర్వహించిన కేబినెట్లో నిర్ణయం. 2027లో గోదావరి పుష్కరాలు, బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూట్ పూర్తి నివేదికకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, మెట్రో విస్తరణకు భూసేకరణ వేగవంతం, రూపాయలు 2787 కోట్లు మంజూరు, ములుగు జిల్లాపై వరాల జల్లు, పొట్లాపూర్ లిఫ్ట్కు గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక వార్త వచ్చింది. మేడారం రాష్ట్రంలో వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినందున ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగ ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం లేకుండా షెడ్యూల్ రూపొందించాలని సూచిస్తుంది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన హైదరాబాద్ను దాటి రాష్ట్ర మంత్రివర్గం తొలిసారిగా అడవిబిడ్డల నడుమ వనదేవతల సన్నిధిలో కొలువుదీరింది. ఉమ్మడి ఏపీ సహా తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం సాయంత్రం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు అని చెప్పేసి గోదావరి తీర్థం ఆధ్యాత్మిక తోరణం 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందని అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. మొట్టమొదటిసారిగానట ఏది ఇక్కడ ఉన్నటువంటి ఏసీ హాల్స్ లేకపోతే ఇంకోటి ఈడ జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశము వనదేవతల మధ్య అక్కడ ఆ సన్నిధిలో కొలువు తీరింది అని చెప్పేసి ఒక వార్తనైతే వెలుగు పత్రిక రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. అందులోనే మీడియా సంస్థల పంచాయతీల్లో మా మంత్రులను బద్నాం చేయొద్దు, మీ మధ్య వైరుధ్యాలుంటే మీరు తెలుసుకోండి, తలుపులు మూసుకొని కొట్టుకోండి, సీఎం రేవంత్ రెడ్డి. అవును సార్, మీకు కేసీఆర్కు ఇతరులకు ఏమైనా వ్యక్తిగత పంచాయతీలు ఉంటే ఈ ప్రజల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, సామాన్య ప్రజల మీద రుద్దకుండా మీరు కూడా నిజంగానే అది మన ఏదో రూమ్లో వేసుకొని లేకపోతే రూమ్లో కలుసుకొని మాట్లాడుకొని కత్తులు కటారాలతోటి పంచాయతీ పెట్టుకొని కొట్లాట చేసుకోవాలి. కానీ ఈ అవసరం లేనటువంటి భాషను కూడా ప్రయోగించి ప్రజల మీదకి రుద్దొద్దని చెప్పేసి క్యూ న్యూస్ సూచిస్తూ ఉంది. ఇక మొత్తానికైతే ఒక యాడ్ వేసుకున్నారు సార్ వాళ్ళు. ఈ యాడ్లో భాగంగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 అని చెప్పేసి ఒక మొత్తానికైతే ఒక వార్త మంచిగా వెలుగు పేపర్కి అయితే ఒక యాడ్ ఇచ్చారు. సరే, అక్కడిది చదువు. ఆదివారం ఖమ్మంలో జరిగిన సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు తుమ్మల,
వాకిటి, ఎమ్మెల్యేలు కూనంనేని సామెల్, సిపిఐ నేతలు డి రాజా, నారాయణ, చాడ. ట్రంప్కు మోదీ భయపడుతున్నాడు, అందుకే అమెరికా దాడులను ఖండించట్లేదు డి రాజా. ఇతర దేశాలను బెదిరించే అధికారం యుఎస్కి ఎక్కడిది? కాంగ్రెస్ కమ్యూనిస్టులకే చరిత్ర ఉన్నది, ఆర్ఎస్ఎస్ కు ఎక్కడుందని ప్రశ్న. ట్రంప్కు బానిసగా మోదీ అని చెప్పేసి నారాయణ అంటున్నాడు. సిపిఐ సిద్ధాంతాలు ఎప్పటికీ ఉంటాయి, కూనంనేని సాంబశివరావు. తర్వాత ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ భయపడుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. ఇతర దేశాలపై అమెరికా దాడులు చేస్తున్నా కనీసం ఖండించడం లేదని మండిపడ్డారు. ట్రంప్ డిటెక్టర్ లాగా, మరో హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నారు. ఇతర దేశాలను బెదిరించే అధికారం ఆయనకి ఎక్కడిది? రష్యా నుంచి క్రూడాయిల్ కొనొద్దని ఇండియాను బెదిరించారు. ప్రధాని మోదీ కూడా అమెరికాకు సరెండర్ అవుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి పాలస్తీనాపై దాడులు చేసి అమెరికా ప్రజల ప్రాణాలు తీశాయి. వెనిజులా పైన అమెరికా దాడులు చేసింది. కార్పొరేట్ శక్తుల ప్రధాని మోదీ తలవంచి కనీసం అమెరికా దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఆదివారం ఖమ్మంలో ఎస్ఆర్ఎన్బి జేఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా డి రాజా మాట్లాడుతూ తమ పార్టీ 100 ఏళ్లు ప్రజల పక్షాన పోరాడుతున్నదని చెప్పారు. సో నిన్న శతాబ్ది ఉత్సవం, సిపిఐ వాళ్ళు శతాబ్ది ఉత్సవం పెట్టుకున్నారు. దానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా, ముఖ్యమంత్రి కూడా గెస్ట్గా వెళ్ళి మాట్లాడడం జరిగింది. కమ్యూనిస్టులు అంటే రాజ్యం మీద కొట్లాడతారు, ప్రజల వైపు నిలబడతారు అని అనుకున్నాం. అట్లనే ఉండేది కమ్యూనిస్టులు. కానీ రాజ్యంతో పొత్తు పెట్టుకొని రాజ్యంతో బహిరంగ సభలు పెడుతూ ఇంకెవరిని క్వశ్చన్ చేస్తున్నారంటే ఇక మొత్తం మీద ఇటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు కమ్యూనిస్టులు మొత్తం భారతదేశ ప్రధాని అయినటువంటి మోదీని విమర్శించినటువంటి పరిస్థితి. మోదీ పెరిగిన తర్వాత, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ఏమేం వైఫల్యాలను ఎదుర్కొన్నాడు, మోదీ ట్రంప్కి ఎందుకు భయపడుతున్నాడు, ట్రంప్ మొన్న చెప్పింది కదా నన్ను సుఖ పెడతలేడు, నన్ను సంతోష పెడతలేడని. ఎందుకు అటు రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగినప్పుడు కూడా మోదీ సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు వెనిజులా అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మోదీ సైలెంట్గా ఉన్నారు. ఇన్ని సుంకాలు పెంచుతున్నా కూడా, ఇన్ని టారిఫ్ల పేరు మీద ట్రంప్ వేధిస్తున్నా కూడా భారతీయులని బయటికి వెళ్ళగొట్టినా కూడా ఎందుకు మోదీ సైలెంట్గా ఉన్నాడని చెప్పేసి కమ్యూనిస్టులు ప్రశ్నించినటువంటి పరిస్థితి. నాగోబా జాతర షురు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైంది. పుష్యమాసంలో నిలవంక కనిపించగానే గంగా జలంతో ఆదిశేషుడికి అభిషేకం చేసి జాతరకు శ్రీకారం చుట్టారు. కొత్త కోడలను బేటింగ్ ద్వారా నాగోపాకు పరిచయం చేశారు. 23న ఈ జాతర ముగుస్తుంది. సో ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. భారత్లో ఏఐ కోసం అమెరికా డబ్బులు ఎందుకు? భారత్లో ఏఐ సేవల కోసం అమెరికన్లు డబ్బులు ఎందుకు చెల్లించాలని ట్రంప్ సలహాదారులు పీటర్ నవరో ప్రశ్నించారు. అమెరికాలో ఉన్న చాట్ జీపీటీ లాంటి కంపెనీలు ఇక్కడ కరెంటును వాడుకుంటున్నాయని, సర్వీసులు మాత్రం భారత్, చైనా లాంటి పెద్ద దేశాలకు వినియోగదారులకు అందజేస్తున్నారని ఆరోపించారు. భారత్లో ఏఐ కోసం అమెరికా డబ్బులు ఎందుకు అని చెప్పేసి, ఏఐ సేవల కోసం ఎందుకు డబ్బులు కట్టాలని చెప్పేసి ట్రంప్ సలహాదారులు పీటర్ నవరో ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఓకే, నెక్స్ట్ ఇది వెలుగు దిన పత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలు. మిత్రులారా, మార్నింగ్ న్యూస్ మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక దిశ పత్రికకు వెళ్దాం. రాక్షసులకు గురువు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కుట్రలు కుతంత్రాలు. ఏప్రిల్ తర్వాత 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేతికి 20 లక్షల కోట్లు. 2034 వరకు అధికారం కాంగ్రెస్ పార్టీదే. పాలేరు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, చనిపోయినా చరిత్రలో నిలవాలి, మేడారం అభివృద్ధి చేయడం నా అదృష్టం, జంపనవాగులో ఏడాదంతా నీళ్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నాడు. ఎందుకంటే రాక్షసులకు గురువు కేసీఆర్. మరి అప్పుడప్పుడు కూడా మాకు కూడా కేసీఆర్ గురువు అంటే ఇప్పుడు నువ్వు మరో రాక్షసుడు అంటే అంటే స్వాగతించినట్టే కదా. అంటే రాక్షసుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు మరో రాక్షసులు అయినట్టే కదా. సరే, ఓకే. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కుట్ర ఇంకా పుసుకునే అదేంది
దాని పేరు ఏమంటారు, మాయల మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా, శాతవాడి చేస్తుండని అడ్డం తలుగుతుండని కూడా ఇక్కడ నువ్వు చెప్పేది ఉండే వీళ్ళు రాసేది ఉండే కానీ మర్చిపోయినట్టు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు అంటే మనం కట్టినే కాదుగా, వాళ్ళు కట్టినే ఇయ్యనీకి ఇంకా రెండో విడత ఏప్రిల్ దాకా వెయిట్ చేయాలన్నట్టు. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేతికి 20 లక్షల కోట్లు మరియు అవినీతి జరిగింది, ఆగమాగమైంది, తెలంగాణ రాష్ట్రం సత్యనాశ చేసిండు, జైల్లో వాడేద్దాం, ఈడ్చుకొద్దాం, ఇవన్నీ మాటలు చెప్పిన కేసీఆర్ మీద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు మీకు 2 సంవత్సరాల అధికారం వచ్చి ఏమాత్రమన్నా ఏదో అంటారు చూడు, చెప్పడానికి స్థిరం లేకుండా అయినటువంటి ఇజ్జత్ ఉండాలన్నట్టు అన్నీ చెప్తివి, ఒక్కటన్నా ముంగటేస్తావా, గజం గజం ఎగురుతావు, మళ్ళీ ఏం అడపాసలేదు. ఈ కార్ కేసు అన్నాడు, తర్వాత కాళేశ్వరం అన్నారు, ఇన్ని కేసులు అన్నారు, కనీసం ఏ ఒక్కటి ఫైల్ కూడా ముందుకు రాలేదు. అవే విచారణ జరుపుకుంటూ 2 సంవత్సరాలు అవుతుంది. వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళంతా దోస్తులట. వాళ్ళు ఏమనుకురట అంటే ఇట్లా ఇగో వెలుముళ్ళ పాలన అయిపోయింది కదా, మరి రెడ్డోళ్ళ పాలన ఉంటే మేమన్నా ఉండాలి, మీరన్నా ఉండాలి, అందుకోసం ఏంటంటే ప్రజల మధ్య ఓ చర్చ లేవట్టాలి, ఎప్పుడు ప్రజల్లో మనదే ఉండాలి, అయితే కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డా అనే మాటలకు తావునిచ్చుకోవడం కోసం ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ అంతేనట. అందులో భాగంగానే 2034 వరకు అధికారం కాంగ్రెస్ పార్టీదే, పుష్కున ఈ 2026 అయిపోగానే దీతిపోతాము, ఇక మళ్ళీ మేము గెలవము అని చెప్తాడా? చెప్పరు కదా, ఇది ప్రజలు చెప్పాలి కానీ ఇప్పుడు పార్టీలే చెప్తాయి. ఇప్పుడు 2000 అసలు 34 అంటే నువ్వు తక్కువనే రాసుకోవచ్చు, ఇంకా 2100 దాకా మేమే ఉంటామని చెప్పేది ఉండే. సరే, పాలేరు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చనిపోయినా చరిత్రలో నిలవాలి సార్, ఇద్దరే నిలుస్తారు సార్, వాడు దొంగ వాడు మంచోడు, మీరు ఎటువైపు ఉన్నారు ఏంది అనేది మీరు చూసుకోవాలి, ఎందుకంటే చనిపోయినా చరిత్రలో నిలవాలి అంటే మొన్న చూసినాం కదా ఒకటి, ఒక అమ్మాయి ఎన్నడూ లేని విధంగా ఎవరు ఊహించని విధంగా రైలు పట్టాల మీద కారు నడిపింది, చరిత్రలో నిలిచిపోయినట్టే కదా. అంటే ఆ రకంగా జరుగుతున్నటువంటి అంశాలు కూడా చరిత్రలో నిలిచిపోతాయి. మరి ఇక మీరు దొంగల పక్షాన ఉండరా, దొరల పక్షాన ఉండరా ఇక అనేది మీరు తెలుసుకోవాలి. మేడారం అభివృద్ధి చేయడం నా అదృష్టం, ఇది కూడా చెప్పకపోయినావు సారు, సీఎం కావడం నా అదృష్టము, ఇదంతా కాంగ్రెస్ పార్టీది కాదు నా అదృష్టమే అని చెప్పాలి కదా. జంపన వాగులో ఏడాదంతా నీళ్లు మరి పూర్తిగా నిండినయో లేదో, మొన్న నేను పోయినప్పుడు అయితే సగానికి తక్కువనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సారు, మీరు ముఖ్యమంత్రి కాకపోతే ఎట్లా. నెక్స్ట్, భూబకాసురులు, కబ్జాదారులు, హత్యలు చేసేటోళ్లకు, రాష్ట్రాన్ని దోచుకునేటోళ్లకు, రాక్షసులకు కేసీఆర్ గురువులాగా మారారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండి కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. శకుని మామ పన్నాగాలు వండినట్లు దుర్యోధన వంశాన్ని వెంట పెట్టుకొని ప్రజాపాలనను పడగొట్టాలని ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో నర్సింగ్ కళాశాల ప్రారంభం, మున్నేరు లింకు కెనాలు, జేఎన్డీయూతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులతో కలిసి సీఎం పాల్గొన్నారు. అనంతరం పాలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉన్నారని, మరీచా సుబాహులు అంటూ ఒక 5వ పేజీ అంటూ ఒక వార్త, దాంట్లో భాగంగానే అసలు ఈ కథ చూసుకుంటే శుక్రాచార్యుడు అనే ఒక టెర్రరు ఒక గురువు ఉంటాడు. ఈ మిగతా ఒక స్టోరీ చెప్పిండు గతంలో కేసీఆర్, ఆయన చెప్పిన పద్ధతిలోనే ఈయనను వివరించుకొచ్చే ప్రయత్నము మరి రేవంత్ రెడ్డి చేస్తుండే. ఈ పత్రికలు రాస్తున్నా అర్థం కాలేదు, కానీ మొత్తానికైతే ఇందులో వచ్చిన ముచ్చట్ని చెప్తా ఉన్నాము. శుక్రాచార్యునితో ఈ విధమైనటువంటి ఒక టాపిక్ని తీసుకొచ్చి ప్రజల మధ్యలో ఏదో పెట్టి మొత్తానికి మాయల మంత్రాలు చేస్తుండు, మా మీద చేతబడి చేస్తుండు, మా ప్రభుత్వాన్ని గూలగొట్టాలనుకుంటుడు. మళ్ళీ మీరు పుసుకున్న ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే నేను సీఎం గుండి మీ బిడ్డగా ఏమైనా పని చేస్తా, లేకపోతే నా ఇజ్జత్ పరువు పోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు సారు. అయితే గతంలో కేసీఆర్ ఏం చేసేదంటే ప్రజల నాడి పట్టుకోనికి సాత్రాలు వేసేది, ఏదైనా కథలు చెప్పేది, అది ఆయనకు సూట్ అయ్యేది. సో దాన్నే కాపీ కొడటానికి రేవంత్ రెడ్డి శత విధాల ప్రయత్నిస్తుండు, కానీ అంతలేదు. ఎందుకంటే ఇద్దరు సేమ్ కాదు కదా, ఒకటైనప్పటికీ సేమ్ కాదు. అట్లా బ్రిటిష్ వారి కన్నా బీజేపీ డేంజర్, దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా పోరాటం, సిపిఐ శతాబ్ద ఉత్సవాల ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవానికి చెప్పాలంటే ఈ మాట నువ్వు అనాల్సింది కాదు సారు, ఎందుకంటే
ఇక దేంతో నవ్వుతారో మేమైతే నోటితో నవ్వుతున్నాం, కానీ బ్రిటిష్ వారి కన్నా బీజేపీ డేంజరు, బీజేపీతోటే అభివృద్ధి సాధ్యం అన్నటువంటి నీ నోరు కూడా ఒకసారి మరి తెలుసుకోవాలి. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీకి అండగా కోరుతాము, బీజేపీని కలుస్తాము, అవసరం అనుకుంటే 100 సార్లు పోతా నేను అని చెప్పినటువంటి ఇలా మళ్ళీ బ్రిటిష్ వారి కంటే బీజేపీ డేంజర్ అనే మాట వచ్చింది చూడు, అది నీకే తెలియాలి. ట్రంప్ నాకు మోడీ సరెండర్, బ్రిటిష్ వారితో కలిసి ఆర్ఎస్ఎస్ దేశద్రోహం, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అంటూ ఇక ట్రంప్ నాకు మోడీ కనబడుతుండా ఇంకోరు భయపడుతుర్రా అంటే ట్రంప్కు మోడీ చెప్పే సమాధానాలు కూడా ఏదో మౌనం ఒక భాష, ఆ భాషలో ఉన్నాడో లేకపోతే నిజంగానే సరెండర్ అయిందా, సరెండర్ అయితే మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి చెప్పుకరావడం మస్తుగా చెప్పొచ్చు. వెనకడ మా తాత గుర్రాలు ఉండే, గుర్రాల మీకించి ఇట్లా గుర్రం ఎంత దూరం ఉరిస్తే అంత దూరం మాదే ఈ మైదానం అంతా అన్నట్టుగా, కాకపోతే మా తాత గుర్రం మీకించి ఆరి కింద పడ్డాడు, ఇప్పుడు మాకేం లేకుండా అయింది అనే మాటలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది పెద్ద వార్తనే, ఇది చదవాల్సిందే. జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం. సారో నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులను అరెస్టులను ఖండిస్తున్నాం అంటే మన పోలీసు వాళ్ళే, మన సర్కారే, మన జీతభత్యాలకు ఆశించేటోళ్ళే వీళ్ళంతా ఈ కార్యక్రమం చేస్తున్నారు. పెద్ద దిక్కై నువ్వు ఉన్నప్పుడు మరి ఏమాత్రమన్నా గట్టెట్టనే ఇప్పుడు నీ యొక్క చొరవ లేనిది ఇదంతా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈయన తెలియకుండా సిట్ ఏర్పాటు చేస్తారా? నువ్వు ఎందుకు లేకెందుకు ఎందుకు మరిగా? సరే, ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ ఏర్పాటు చేయడం ఎక్కడన్నా జరుగుతుండొచ్చు. సారు చెప్పాలి, మనం నమ్మాలి. ఓకే రైట్. మా మంత్రులను బదనాం చేయొద్దు, మీడియా అధిపతుల మధ్య గొడవలు ఉంటే తలుపులు పెట్టి కొట్టుకోండి. సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రికా ఛానల్లో కథనం. వాస్తవాలను తెలుసుకోండి, రాసే ముందు నా వివరణ అడగండి. అనుభవం ఉన్నవారికే సింగరేణి టెండర్లు, పైసా అవినీతికి అవకాశం ఇవ్వం, మరోసారి మా జోలికి వస్తే ఊరుకోం. అయితే మీడియా వాళ్ళకి ఏం పంచాయతీలు వేస్తారు, ఎందుకంటే మిమ్మల్ని ఉన్నట్టుగా ఈ ప్రజలకు చూపించడం కోసం చేసేటువంటి కార్యక్రమాలే తప్పితే అందులో 10వ పరక కమిషన్ల బ్యాచ్ ఏం కాదు. మీరు చేయాలి ఏదన్నా ఉంటే. ఇంకోటి అనుభవం ఉన్న వారికే సింగరేణి టెండర్లు, పైసా అవినీతికి అవకాశం ఇవ్వం. పైసా ఏంటిది అవినీతికి అవకాశం ఇవ్వం, కానీ లక్షల రూపాయలకు లక్షల కోట్లకి అయితే అవినీతి ఉందని అర్థం. ఇలా సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రికా ఛానల్లో కథనం వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీకు మీడియా పంచాయతీలు ఉంటే తలుపులు వేసుకొని కొట్టుకోండి, లేదంటే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోండి, అంతేగాని అందులోకి మమ్మల్ని లాగొద్దు. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటూ మా మంత్రులను బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోవద్దు అని స్పష్టం చేసిండు. నెక్స్ట్ చిల్లర కథనాలకు భయపడం, నైని బొగ్గు గని రవాణా టెండర్లో అవకతవకలంటూ ఓ పేపర్లో కట్టు కదా, ఎవరి ప్రయోజనం కోసం దేనికి ఆశపడి ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్ల రద్దుకు ఆదేశాలు. సింగరేణి టెండర్ల షరతులో మంత్రులకు ఎలాంటి పాత్ర ఉండదు. దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు రాజకీయాల్లోకి వచ్చా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారు. సింగరేణి సంస్థకు దక్కిన ఒడిశాలోని నైని బొగ్గు గని నుంచి రవాణా టెండర్లపై ఆరోపణలు రావడంతో వాటిని రద్దు చేయాలని అధికారులను ఆదేశించానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. టెండర్ల విషయంలో అవకతవకలంటూ ఓ పేపర్లో కట్టుకథలు రాశారని, ఎవరి ప్రయోజనాల కోసం ఇలా చేశారని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సో ఇదేమైందంటే చుట్టూ తిరిగి బట్టి విక్రమార్క గారి మెడకు చుట్టుకునే, ఎందుకంటే మన సారు పాపము ఏది మన కింది వర్గాల బిడ్డ కాబట్టి ఈయన తిరుగుతుంది ఏదన్నా ఉంటే. విషయం ఏంటంటే ఫస్ట్ ఒక నెల కింద రాజ్ న్యూస్ లో సచివాలయంలో షాడో సీఎం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఓకే, అది రాజ్ న్యూస్ లో వచ్చింది. ఫస్ట్ రాజ్ న్యూస్ లో వచ్చింది. తర్వాత ఏం చేసిరు, వీళ్ళంతా ఫోన్ చేసి యాజమాన్యానికి ఫోన్ చేసి ఆ వీడియో ప్రైవేట్ లో పెట్టించారు. ఓకే, ఆ వీడియో ప్రైవేట్ లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా 15 రోజులకి ఎన్టీవీలో నల్గొండలో మంత్రి ఇద్దరు ఐఏఎస్ బదిలీలో కీలక పాత్ర పోషించుండు, వారితోని చుప్కి ఉందని చెప్పేసి ఒక వార్త ఎన్టీఓలు వేసిరు. ఎన్టీఓలు వేసిన తర్వాత ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పిందంటే కన్నీటి పర్యంతం అయ్యిండు.
కోమటిరెడ్డి గారు కన్నీటి పర్యంతం అవ్వడంతో కోమటిరెడ్డి గారికి చాలా సానుభూతి పెరిగి ఐఏఎస్లు జయేష్ రంజన్ గారు ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. కేసు పెడితే ఐఏఎస్ఎల్ ఆఫీసర్లంతా కేసు పెడితే దానికి ఒక సిట్ కమిటీ ఏర్పాటు చేసిరు. సిట్ కమిటీ నిజ నిర్ధారణ కోసం అని చెప్పేసి ఎన్టీవీ జర్నలిస్టులని తర్వాత వారి ఆఫీస్ లో సోదాలు జరిపి వాళ్ళని విచారిస్తున్నది. సో ఇదంతా జరుగుతున్న కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి తెలియదు, ఇదంతా తెలియదు అని చెప్పేసి ఎవరు అంటున్నారు? ఏబిఎన్ రాధాకృష్ణ ఆయనే మాట్లాడాలి. రాధాకృష్ణ ఏమంటున్నాడు అంటే నైని బొగ్గు గనుల్లో ఒడిశాలో ఉంటది, నైని బొగ్గు గనులు ఒడిశాలో ఉంటది. ఈ టెండర్లు దక్కించుకోనికి ఎన్టీవీ చౌదరి గారు తర్వాత డిప్యూటీ సీఎం వీళ్ళ కుటుంబ సభ్యులు బట్టి వీళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాదు ఇంకొక ఆయన శశి కంపెనీయో ఏదో కంపెనీ ఉన్నది. వీళ్ళు ముగ్గురు కలిపి ఈ టెండర్లు వేసిరంట. ఇప్పుడు ఈ సింగరేణి ఎవరి చేతిలో ఉన్నది? డిప్యూటీ సీఎం చేతిలో ఉన్నది. సో దీన్ని విజిట్ చేసిన వాళ్ళకు వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. సో ఈ నిబంధనల వెనుక ఇంత ముందుకు కోమటిరెడ్డి ఏం చేసిందంటే గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడి ఆ టెండర్ ని రద్దు చేయించిండు. ఆ టెండర్ ని వాళ్ళ బ్రదర్ కి రావాలని చెప్పేసి ఫైట్ చేసిండు. ఢిల్లీ సుప్రీం కోర్టు దాకా వెళ్ళిండు. అయితే ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఇక్కడ బట్టి విక్రమార్క తర్వాత ఎన్టీవీ చౌదరి వీళ్ళిద్దరు ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి ఈ ఎన్టీవీ ముందుకొచ్చి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ షాడో సీఎం అని రాసినటువంటి ఎటువంటి చర్యలు లేదు. రాజ్యూస్ ఎవరిది తెలుసా? ఎవరిది? ఆ వర్గాలకు చెందిన బిడ్డలే. ఇవి కూడా అన్ని వర్గాలు. ఇప్పుడు ఈ చౌదరి గారిని ఏమైనా అరెస్ట్ చేసిరా? చేయలేదు. కాదు కదా. అంటే అందులో పనిచేసేటువంటి జర్నలిస్టుల మీద ఇప్పుడు ఈయనకు తెలియకుండా ఈ వార్త అయితే బయటికి రాదు కదా. మరి అసొంటప్పుడు గింతనన్నా. సో ఇది ఎవరు చెప్తున్నారు అంటే ఇదంతా సిట్ కమిటీ ఏర్పాటు చేసిరు. పాపం దీన్ని ఎంత జాగ్రత్తగా రాసుకొచ్చిరంటే ఇంట్లో ముఖ్యమంత్రి గారికి ప్రమేయమే లేదు. ముఖ్యమంత్రి గారిని బదనాం చేయకుండా ఓన్లీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే మొత్తం తప్పు చేసిండు. మొత్తం ఇదంతా అవినీతికి పాల్పడ్డ ఈ నైని బొగ్గు గనుల గురించే ఈ కథనాన్ని వెలువరిచిన దాంట్లో ఎన్టీవీలో బట్టి విక్రమార్క గారి హస్తం ఉంది ఎవరు ఆర్కే గారు చెప్పగానే చెప్పారు. ఇంకా దీంట్లో ఏం చేసిరంటే ఇంకో మహిళా ఐఏఎస్ నిద్ర మాత్రలు కూడా మింగింది. సో అని చెప్పేసి రాసుకొచ్చిండు. మరి ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఎవరు మొన్న ఈయన పోయి మేము గుంజుకొస్తాం పట్టుకొస్తాం అని చెప్పేసి చెప్పిండు కదా సిపి సజ్జనారే ఏం చర్యలు తీసుకుంటాడు? ఇప్పుడు ఈయన ఉన్నట్టు ఈయనకి ఎట్లా తెలుసు? ఈయనకు ఏ మహిళా ఆఫీసరు నిద్ర మాత్రలు మింగిందని చెప్పేసి ఎట్లా బయట పెట్టిండు? ఈయన దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? వాస్తవానికి ఏంటంటే నిజంగా ఇక్కడ గమనించాల్సింది కూడా సజ్జనార్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పసిపోరని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి దిశ ఎన్కౌంటర్లు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, ఏ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకన్నా న్యాయం జరిగిందా? లేదు కదా. ఆయన చేసింది అప్పటికప్పుడు ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళ బిడ్డలకు అన్యాయం జరిగితే మాత్రమే స్పందించండు తప్పితే ఎక్కడనన్నా పేదోడికి అన్యాయం జరిగితే ఎన్కౌంటరో లేకపోతే ఇంకో చేసిన కార్యక్రమం ఏమైనా చేసిండా? సార్ని అందుకోసమే ఆర్టీసీలకు తీసుకురు. ఆర్టీసీ కాడికించి ఇది వద్దు, ఇది మళ్ళీ నువ్వు ఆడ చేసినావు అవన్నీ కార్యక్రమాలు మా దగ్గర కూడా చేయాలని ఇటు పట్టుకొచ్చిరు అన్నట్టు. అది ముచ్చట. మళ్ళీ సీపింగ్ చేసి గట్లా టార్గెట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ నేటి నుంచి సీఎం రేవంత్ దావోస్ టూరు 23 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా భారీ వ్యూహం. తెలంగాణ బ్రాండ్పై ప్రత్యేక ప్రజెంటేషన్. ముఖ్యమంత్రి నేతృత్వంలో హై ప్రొఫైల్స్ మీటింగ్. 4 కీలక రంగాలపై రాష్ట్ర సర్కారు ఫోకస్. భవిష్యత్తు ఆర్థిక వ్యూహానికి కీలకంగా పర్యటన చేస్తా ఉన్నారట. మరి కీలకంగా అని చెప్పకపోతే ఉత్తుతనే పోయి తిరిగి వస్తాము లేకపోతే ఇంకోటి అవుతుందని రాస్తారా? ఏది చేసినా మీటింగు జరిగినా ఎవరితోటి మాట్లాడినా ఏదైనా కీలకంగా చాలా రహస్యంగా చాలా ఉన్నత స్థాయిలో ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు వాడి ఇదంతా చేస్తూ ఉంటారు. ప్రపంచ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో నేటి నుంచి ఈ నెల
23వ తేదీ వరకు ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. ఈ వేదిక నుంచి మరోసారి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు బృందం గతేడాది దావోస్ వేదికగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించిన విషయం తెలిసిందే. ఈసారి గతం కన్నా ఎక్కువ పెట్టుబడులు రాబట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం దావోస్ టూర్కు వెళ్తున్నది. ఈసారి జరిగే టూర్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గేట్వేగా వినియోగించుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. నేడు దావోస్కు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందము నేటి నుంచి 23వ తేదీ వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటూ ఒక వార్త వేసింది. వాస్తవానికి సారు మీరు ఏది తెచ్చినా, ఏ పరిశ్రమలు తెచ్చినా, ఏ ప్రజలకు ఉపయోగపడ్డా దాన్ని పెద్ద ఎత్తున వరుసుకునేటోళ్ళు తెచ్చినము వచ్చినాయి ఇక ఇవన్నీ మాటలు ఉంటాయి, కానీ అరే ఏమేమి తెచ్చిరో కూడా చెప్పరు. సరే, అరే ఇది పెద్ద ముచ్చట, ప్రతి సామాన్యుడు చూడాల్సిన ముచ్చట. ఇక మరి చూద్దాం, అదొక్కసారి చదువు, మంచిగా చదువు. చలాన్ చెల్తా రూల్స్ గిల్స్ జాంతా ఫోటో కొట్టిన చలాందే బాల్ కిషన్ అంతే. ఫైన్ కట్టేది ఉందా అని రుబాబు, పట్టుకుంటే పలాయనాయన ప్రయత్నాలు, రైతుల కోసం ఏడాదంతా ఎదురుచూపులు, వాహన చోదకులకు ముందు చూపు ఒక్కటే కాదు కాస్త చుట్టుపక్కల గమనిస్తూనే నిబంధనలు పాటించడం రావాలి. నా వల్ల ఎవరికి ఏమీ జరగదు కదా అంటే కుదరదు. రూల్స్ పాటించకుండా ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ సైతం ఒక్కోసారి ఇతరులకు హానిని కలిగించవచ్చు, ప్రమాదాలకు కారణం కావచ్చు. రద్దీ ఏరియాల్లో పార్కింగ్, కండిషన్ లేని బైక్ నడపడం, సరైన ధృవపత్రాలు క్యారీ చేయకపోవడం, చలాన్లు పడుతున్న కేర్లెస్ గా చేసిన తప్పే పదే చేయడం బాధ్యత లేని వ్యక్తిగా మిమ్మల్ని చిత్రీకరిస్తుంది. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరగడం, రైతుల కోసం ఎదురు చూడడం కంటే బాధ్యత గల పౌరుడిగా నడుచుకుంటే మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకునే ఛాన్స్ ఉందిగా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు రూల్స్ గీల్స్ జాంతానే చల్తా అంటే ఒక్క మాట, అసలు విషయం ఏంటంటే వీళ్ళకి టార్గెట్ ఇస్తారట ఈ ఫోటోలు కొట్టేటోళ్ళు. రోజుకు 200-300 ఫోటోలు కొట్టాలి మినిమం. ఎందుకంటే మీ జీతభత్యాలు వెళ్ళాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఈ వ్యవస్థ, ఈ సర్కారు నడవాలి, మీకు జీతభత్యాలు రావాలంటే మినిమం టార్గెట్ 200-300 ఫోటోలు అట ఒక రోజుకు. ఏంటో మూలమలుపు దొంగలు లెక్కనే ఫోటోలు కొట్టాడు. దొంగలను పట్టుకునే పోలీసు వాళ్ళు ఈ ట్రాఫిక్ కేశంలో ఉన్నటువంటి దొంగలను సైతం మైమరిపించే విధంగా వీళ్ళు ఫోటోలు కొడతా ఉంటారు. చెట్ల సాటు నుండి, లేకపోతే కార్ సాటుకుండి, ఈ మూల మలుపుల కాడ. మరి గిదే ముచ్చట్ను రాసినటువంటి ఈ దిశ పేపరు, అయ్యా గడ రోడ్లు మంచిగా లేవు, గడ లంచాలు తీసుకుంటారు, లేకపోతే గా పని చేస్తారు, దానివల్ల ఈ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అని కూడా ఒక వార్త వేస్తే మంచిగా ఉండేమో అనిపించింది. అంటే పబ్లికే నీతులు చెప్తారు, అధికారులు పాటించరు. అంతే కదా, పబ్లికే రూల్స్ పాటించాలి, అధికారులు రూల్స్ పాటించరు. వీళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి, కానీ వీళ్ళు బాధ్యతాయుతంగా ఎప్పుడు ఉండరు. ఈ ఉప్పల్ రోడ్ చూడు, వీళ్ళందరినీ ఒక్కొక్కరు వేసి అది చేసినా కానీ ఆడదాకా కూడా రోడ్కు మరి మిగులుతారు. ఇంకా నిన్న కోమటిరెడ్డి అంటున్నాడు 2 ఏళ్లలో ఇక తెలంగాణ రాష్ట్రంలో మట్టి రోడ్డు అనేది ఉండేదంట. మట్టి రోడ్డు ఉంటుంది, ఎందుకంటే మొత్తం అవే చేస్తారు కదా, మట్టి రోడ్డు ఉంటుంది. బంగారం వేస్తారా? బంగారమే కదా. నెక్స్ట్ ఇట్లా కాంగ్రెస్ లో చేరి తప్పు చేశా, నన్ను ఆదరించిన పార్టీ బీఆర్ఎస్, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించండి, వారికే నా మద్దతు అని చెప్పేసి పటాను చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు అంటున్నటువంటి విషయం. ఏమంటున్నారంటే గూడెం మైపాల్ రెడ్డి గారు అభివృద్ధి కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. సో మొన్న ఎవరు స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇచ్చారు, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని చెప్పేసి స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి కదా, అదే అటు పోదాం అనుకున్నాం, వాళ్ళు తలుపులు పెట్టుకున్నారు. అరే బాబు అప్పుడు ఏదో అవకాశం వచ్చింది తీసుకున్నాం అనుకున్నారు, కానీ ఈ విషయం సుప్రీంకోర్టు దాకా పోయింది. నువ్వు మీ స్పీకర్ ను మీరు చర్యలు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి సుప్రీంకోర్టు అగో మళ్ళీ ఇబ్బంది అవుతుంది, పదవికి అసలుకే ఎసరు వస్తుందని చెప్పేసి చిన్నగా యూటర్న్ తీసుకునే ప్రయత్నం. అందుకోసమే చెప్తుండు కాంగ్రెస్ లో చేరి తప్పు చేసినా ఇక నేను బీఆర్ఎస్ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ చెప్పేటోళ్ళందరికీ ఒక అంటే చాలా ఓట్లు ఉంటాయా? వీళ్ళు వేసేది ఒకటే ఓటు ఉంటుందిగా, నమ్మేటోడు ఉండడా? ఇన్ని రంగులు ఊసరి వెళ్ళి కంటే ఎక్కువ రంగులు మార్చుకొని తిరిగేటోళ్ళను వీళ్ళని నమ్ముతాడా?
ఇప్పుడు నమ్ముతున్నారు జనాలు. హీరో అనగానే చేస్తారా అంటే గొర్రె అంటే జనాలు గొర్రెలు అనుకుంటారా వీళ్ళ మనసుకు? ఒక్కసారి ఇట్లా ఇది నేను చదవాలనిపిస్తలేదు, జర నువ్వు చదవది. సిరీస్ పాయే ఆఖరి వన్డేలో భారత్ దారుణ ఓటమి, 2.1 తేడాతో వన్డే సిరీస్ న్యూజిలాండ్ కైవసం. సొంత గడ్డపై కివీస్ చేతిలో సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. శతక్ కొట్టిన మిచెల్ ఫిలిప్స్, విరాట్ కోహ్లీ సెంచరీ వృధా. నిజంగా క్రికెట్ అభిమానులకు నిన్న రాత్రి కొంత చేదు వార్త అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు కష్టపడ్డారు, అయినప్పటికీ అటు కోహ్లీ కావచ్చు లేకపోతే ఇతరులు కూడా కొంతవరకు కష్టపడ్డప్పటికీ చివరికి ఇక అందుకోవాల్సిన సిరీస్ అయితే న్యూజిలాండ్ అయితే కైవసం చేసుకుంది. ఇక ఏమున్నా ఇక ఓటమే తొలిమెట్టు విజయానికి అన్నట్టుగా, సరే ఫస్ట్ టైమే ఓడిపోయారట, ఇదే మొదటిసారి, ఇక తర్వాత గెలిచే ప్రయత్నాలే ఉంటాయి. ఆ రకంగా ఆ క్రికెట్ చూసిన వాళ్ళందరికీ కూడా కొంత చేదు వార్తగానే చెప్పుకోవచ్చు. ఇక దిమ్మలు కూలగొడితే గుణపాఠం చెప్తాం, రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే భౌతిక దాడులకు పిలుపు. ఇది సీఎం దిగజారుడు తరానికి నిదర్శనం. బీజేపీతో రేవంత్ చీకటి స్నేహం హరీష్ రావు అంటుడు. సారు, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో మరో సీఎం హోదాకు సీఎం దానికి అర్హుడవని నువ్వే చెప్పుకుంటుంటావు. ఎందుకంటే నీ కార్యక్రమంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే ఇతర సమయాలలో నువ్వు ఏం చేసినావు అనేది నీకు తెలుసు. దిమ్మలు కూలగొడితే గుణపాఠం చెప్తాం. ఏ దిమ్మలు కూలగొడుతురు, ఎవరు చేస్తురు, అధికారం మీద ఉన్నప్పుడు మరి మీరేం చేసిర్రు, మీరు గివే మీరు పంచాయతీలు ఉంటే మీడియా ప్రతినిధులు మీడియా యాజమాన్యాలు మీరు తలుపులు పెట్టి కొట్టుకోరు అని అంటే మీ పార్టీలకు సంబంధించి ఏదైనా ఉంటే వెళ్ళి మీరు పెట్టుకోరాదు రే. ఈ జనాల మధ్య ఎందుకు రుత్తురు? లేకపోతే నువ్వు ఆయన రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఓ దగ్గర ఓ రూమ్లో వేసుకొని కొట్టుకోరాదు రే. ఆడ శాత కాదు, మళ్ళీ కనబడంగానే ఈ ప్రజల పిచ్చోళ్ళని చేయనికో నమస్తే అన్న, నమస్తే సార్, నమస్తే, మంచిది, ఇది కథ పోనీగా. అయితే నిన్న రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఏం మాట్లాడుతుందంటే మారీచుడు, సుబాహితుడు ఏమో ఉండే వాళ్ళ పేర్లు, అవన్నీ కథలు మాట్లాడుతూ ఇక బీఆర్ఎస్ ని ఆల్రెడీ బొంద పెట్టిరు, ఇక ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు దిమ్మలు కూడా లేకుండా వేయాలి, దిమ్మలు కూలిపోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి అదే ఒక రకమైన దిమ్మలు కూడా కొట్టడం అంటే అది భౌతిక దాలే కదా. దిమ్మలు కూడా కొడితే ఇల్లుకుంటారా, వీళ్ళు పోయి వాళ్ళ దిమ్మలు కూడా కొడతారు. ఇక కార్యకర్తలు తనుకోవాలి. నువ్వు చాలా వరకు అబ్జర్వేషన్ చెయ్యి. ఇప్పుడు ఆయన తిట్ట ఈ ఇద్దరి మధ్యనే రాజకీయం నడుస్తూ ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు కావచ్చు ఇతర అంశాల గురించి మాట్లాడే నాదులు లేడు. 6 గ్యారంటీల గురించి ఒక్కోడు కార్డు ఈ కార్డు పట్టుకొని రారి, నాది జిమ్మదారి, నాది బాధ్యత అని ఈరినోళ్ళ ఇదంతా గోస అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన దిమ్మెలిగా అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టేసినాము, ఇక పూలదండేసి దినాలకు ఇంత సదికుడు తినిపోడే అన్నట్టుగా ఆయన మాట్లాడుతుండు. ఇక మా తెరువు వస్తే ఊకునేది లేదు, లొల్లి పంచాయితే అని ఈయన అంటుండు. వీళ్ళ వైపే రాజకీయం దింపుతుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే సామాన్య పేద ప్రజల వైపు బీసీ రాజకీయాల వైపు ఇలాంటి మాటలు ఏడొస్తాయో ఏడ ఇబ్బంది కలుగుతుందో అన్న విషయం ఎప్పుడు వీళ్ళు ఒక డిఫరెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. విషయం ఏదైనా పెద్దగా జరుగుతున్నప్పుడు దాన్ని సైడ్ ట్రాక్ మళ్లించడం కోసము ఇలాంటివన్నీ ఆయన వస్తావా అంటే ఆయన నువ్వెంత అంటే నువ్వెంత, ఇదే పని ఉంటుంది తప్పితే ఇంట్లో ప్రజలకు ఉపయోగపడేం లేదు. మళ్ళీ గీడుండేది కార్యకర్తలు గాళ్ళే, గా బీసీలే, గా సామాన్య ప్రజలే, అందుండేటోళ్ళు గాళ్ళే. వీళ్ళేమో ఏసీలో తిరుగుతుంటారు, వాళ్ళేమో ఓసీ దాయికి ఇంట్లో అంటుంటారు అనే పరిస్థితి కాడికి వచ్చింది. ఓకే, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చెయ్యి. దురపోతు మీద వర్షం పడ్డట్టే. కానీ స్క్రిప్టే ఇలేదంతా. మేడారం కేబినెట్ లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల 15లోగా మున్సిపల్ ఎన్నికలు, మెట్రో 2వ దశ భూసేకరణ, 2787 కోట్లు, ములుగు పొట్లాపూర్ ఎత్తిపోతలకు 143 కోట్లు, టీజీఐఐసికి 494 ఎకరాల భూమి కేటాయింపు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు. గోదావరి వెంట బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు హై లెవెల్ బ్రిడ్జి. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగిలేటి, సీతక్క, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నారు.
వచ్చే నెల 15లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం మేడారం హరిత హోటల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఇందులో 18 అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రులు పొంగిలేటి సీతక్క, కోమటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ 27వ కేబినెట్ మీటింగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేడారంలో నిర్వహించామని తెలిపారు. గడువు మూసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు అంటూ ఇది ఇంతకుముందు చదివిందే. ఇదంతా కుంభమేళను తలపించేలా మేడారం జాతర వాస్తవానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మేడారం జాతరలో భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే వీళ్ళకి ఎంతలాగూ విఐపీసే కాబట్టి ఆ రకంగా పోయి ఆ పూట అమ్మవార్లను దర్శనం చేసుకొని వీళ్ళు వస్తూ ఉంటారు. ఆడికించి ఏదో శబదాలు చేసి నిజంగా ఈ మధ్య బాగా ఒక ట్రెండింగ్ మోపైంది. ఓట్లు పెట్టడము, అక్కడి నుండి సవాళ్ళు విసరడము, లేకపోతే అది వీలు కాకపోతే ఏడ్సుడు, జనాల్ని నమ్మాలిగా, జనాలను నమ్మించే విధంగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారంటే ఆ రకంగా ఏ దానికి ఏ ప్రజలు లొంగుతారు, ఎవరిని ఎట్లా లొంగ తీసుకోవాలి, ఏ పూటకి ఏ మాట చెప్పాలి అనే విషయాల పట్ల చాలా దృష్టి పెట్టి, ఎందుకంటే గతంలో కేసీఆర్ పిట్ట కథలకు కావచ్చు, కేసీఆర్ చెప్పే ఒక డైలాగులకు కావచ్చు, కేసీఆర్ ఏమంటాడంటే అవునా అరే పొద్దుగాల మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండొద్దా, ఉంటే అల్లుడు వస్తే ఏడమంటాడు, కోడినీడ గమ్ముతాము, మేఘనీడ కట్టేస్తాము అంటే ఇమాజినేషన్లోకి ప్రజలను తీసుకుపోయి వాళ్ళ మెదళ్లలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. ఊహల మెడలు కడుతుంటారు, గాలిలో మేడలు కట్టేటోడు. ఆ రకంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. నిజంగా క్యూన్యూస్ కూడా ఒకటే చెప్తా ఉన్నది, ఇతర వ్యక్తులు ఎవరైతే ఈ రాజకీయ పరమైనటువంటి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధుల వ్యక్తులకు సంబంధించిన వాడు 60 కిలోలు కావచ్చు, 70 కిలోలు కావచ్చు, వాళ్ళ శరీర బరువులతోటి క్యూన్యూస్కి ఎలాంటి లొల్లి పంచాయతీ గెట్టు పంచాయతీ ఏం లేదు. వాళ్ళు తీసుకుంటున్నటువంటి వాళ్ళ మెదడుతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ సామాన్య ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రశ్నించే గొంతుకగా క్యూన్యూస్ ముందు నిలుస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఇప్పటి వరకు క్యూన్యూస్ యాజమాన్యం ఏ రకంగానైతే ఈ ప్రజలకు వార్తను చేరవేయాలని చెప్పి చూసిందో అదేవిధంగా అదే తరహా ఇక ముందు కూడా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే వచ్చే నెల ఫిబ్రవరి 15 లోపుగానే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎందుకంటే ఓట్ల లెక్కింపు జరిగింది, తర్వాత రిజర్వేషన్లు అయిపోయినాయి, ఇక షెడ్యూల్ విడుదల చేయడం ఒక్కటే లేట్ ఉంది. కాబట్టి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రచారం స్టార్ట్ చేసారు. కేటీ రామారావు అన్ని నియోజకవర్గాలు తిరుగుతూనే ఉన్నాడు. సన్మాన సభల పేర మీటింగులు పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఎవ్వరు నిలబడ్డా సరే కేసీఆర్ అనుకొని ఓట్లు వేయరని చెప్పేసి కేటీ రామారావు తిరుగుతున్నాడు. ఇక రేవంత్ రెడ్డి రేపటి నుంచి ఈ దావోసు పర్యటన ఇది అయిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి తర్వాత బీజేపీ కూడా ఏ క్యాండిడేట్ ను పెట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా రంగంలోకి దిగి వాళ్ళు కూడా ఎవరిని గెలుస్తారు, ఎవరిని అవతలను గుంజుకోవాలనే పని మీద బీజేపీ ఉన్నారు. మొత్తం మీద అయితే ఎన్నికల నగరం మోగుడు ఒక్కటే ఆలస్యం. ఆల్రెడీ లోపల ప్రచారం ఆల్రెడీ సిట్టింగ్లు అవుతున్నాయి. సిట్టింగ్లు అంటే ఓ 10 మందిని దగ్గర కూర్చుని పెట్టి అదే అమ్మ ఇదేంది, ఒక్కొక్క కౌన్సిలర్ పోటీ చేస్తే మినిమము ఎన్ని పైసలు తెలుసా? మనం చెప్తే వాళ్ళ ఆగమవుతుందేమో. దాదాపుగా కోట్ల రూపాయలు తప్పితే లక్షలతోటి రాజకీయం లేదు. రాజకీయం చెప్పాలంటే రాజకీయంలో నిజంగా వీళ్ళు ఈ పాలసీని తీసుకొచ్చింది మాత్రం బీఆర్ఎస్. పైసలు వంచాలి, ఓట్లు వేయించుకోవాలి అనే పాలసీని తీసుకొచ్చింది బీఆర్ఎస్. దాన్ని కంటిన్యూ చేస్తుంది కాంగ్రెస్. ఇక అంతే, జనాలు అటు వైపు మారిరు కదా, అదే వాళ్ళను మళ్ళీ మలుచుకోవాలంటే వాళ్ళు వేసిన ఎత్తుగాడు వీళ్ళు కూడా వేయాల్సి వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇదంతా విషయము, ఒక ఓటు అనేది కొన్ని కోట్లు కొనలేని సంపద, ఎవడు దోచుకోలేని సంపద. కానీ కొంతమంది ఈ మధ్య గమ్మత ఏంటంటే ఏం జరుగుతుంది అంటే ఈ ఓట్ల పండుగ రాగానే ఆ రాత్రి అంతా తలుపులు కుల్లబెట్టంగానే ఆ వాస్తవానికి వాళ్ళకు ఎవరినో గెలిపించాలనేది ఏముండదు. ఎవడు పైసలు ఎక్కిపించిండు, వాడు నాతో మాట్లాడిండా, మా ఇంటికి కరెక్ట్గా కోడరు పంపించిండా లేదా, ఇవన్నీ మళ్ళీ వాళ్ళందరూ కూడా ఒకరికి ఇప్పుడు మధు చందు ఇంకో 4 పోటీ చేస్తున్నారు అనుకో, వీళ్ళందరి దగ్గర తీసుకుంటారు. వాళ్ళు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవము ఆత్మవిశ్వాసము ఎవరిని దెబ్బతీసే కార్యక్రమంగా ఉండదు. ఎందుకంటే
10వ పరక సాయం చేసినోనికి 1 ఓటు, 20-30 సాయం చేసినోనికి 2 ఓట్లు, విశ్వాసం చూపిస్తారు వాళ్ళు. విశ్వాసంతో నడుస్తూ ఉంది ఇప్పటి వరకు. అంటే ప్రజలను మోసం చేసిన ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు తప్పితే నాయకులను ప్రజాప్రతినిధులను మోసం చేసిన ప్రజలుగా ఇప్పటికి మిగులుతలేరు. అట్లా మిగులుతనే మన ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. అంతో ఇంతో ప్రజలకు ప్రజాప్రతినిధులు నాయకులు జీతాలందరూ భయపడే సమయం వస్తుంది. అందులో భాగంగా మీరు ఎటేసిన ఓట్లు మాత్రం ఒకే వైపు వేయాలి, ఒకరినే నాయకుడిగా ఎన్నుకునే కార్యక్రమం చేయాలి. అంతేగాని ఆయన కోటరు ఇచ్చిన ఆయనకో ఓటు, 5 ఓట్లుంటే అటో ఓటు ఇటో ఓటు, మీరు వేస్తున్నటువంటి ఓట్లలో మీకే సరైనటువంటి ఒక నిర్ణయం లేదు, ఎవరిని ఎన్నుకోవాలనే ఒక బాధ్యత లేదు. అందుకోసము ఇక ముందు అలా జరగకుండా చూసుకోవాలని కాస్ట్లీ రాజకీయాలను తెరలేపినటువంటి ఈ బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ వీళ్ళకే చెందుతుంది. అదేదైనా గోల్డ్ మెడల్ ఏదైనా ఇచ్చేది ఉంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలి, ఆ తర్వాత కాంగ్రెస్కి ఇవ్వాల్సింది. సరే, నెక్స్ట్ రైట్. అమెరికా వర్సెస్ యూరప్, నాటో దేశాల మధ్య మొదలైన ఉద్రిక్తతలు, మా దేశ భద్రత కోసం గ్రీన్లాండ్ కావాల్సిందే, స్వాధీనం చేసుకునేదాకా ఐరోపా దేశాలపై టారిఫ్లు అంటూ ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఆ దీవి సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్న యుఎస్ వెనక్కి తగ్గబోం యూరప్ దేశాలు అంటున్నాయి. అమెరికాతో ఈ EU వాణిజ్య ఒప్పందం ఫ్రీజ్ అంటూ ఒక వార్తను వేసుకొచ్చింది. ఈ వార్తలలో ఇతర దేశాల గురించి పట్టు సాధిస్తున్నటువంటి కొంతమంది ఆ పూట గడుపుకునే వాళ్ళు మాత్రమే ఈ దేశాలతోటి ఈ మిగతా దేశాల మధ్యలో చర్చలను తీసుకొచ్చి ఈడ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏదో కొంత దేశాల గురించి కూడా ప్రజలకు తెలవాలని ఇక్కడ వార్తనైతే తీసుకొచ్చింది. మొత్తానికి వాళ్ళ మధ్య వాళ్ళకైతే ఓ యుద్ధ ప్రాతిపదికన కనబడతా ఉన్నది. ఇందులో మోడీ సైలెంట్గా ఉండు, ఎందుకుండు, ట్రంప్కు లొంగిపోయిండు అనే వార్తలు కూడా తీసుకొచ్చి ప్రచురించడం జరుగుతూ ఉన్నది. సరే, నెక్స్ట్. అమెరికా మొత్తం మీద ఏం చేస్తుందంటే ట్రంప్ అన్ని దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలి, అన్ని దేశాలు నా కంట్రోల్లో ఉండాలి, వాళ్ళు ఎగుమతి చేసిన నా నుంచే, దిగుమతి చేసుకున్నా నా అదే మధ్యవర్తిత్వం బోకరిజం నా నుంచి జరగాలి, నాకు రెవెన్యూ రావాలి. సో అందులో భాగంగానే మొన్న వెనుజులా మీద, సో ఇదంతా ఇప్పుడు అమెరికా యూరప్ వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ నడుస్తుంది అన్నట్టు. రైట్ మిత్రులారా, ఇది దిశ పత్రిక. ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. ఆంధ్రజ్యోతి, ఈ మన ఆంధ్రజ్యోతి అంటే ఆయనే కదా, రాధాకృష్ణ కదా. సార్ నమస్తే. ఇక మనం ముచ్చట ఇక మొదలైంది, రోజు ఇంత ఉంటుంది. వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ కొరకు హామీ అంటూ వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 2025 అంటూ నిరుద్యోగ భృతికి పటిష్టమైన కేటాయింపు, సకాలంలో వేతన చెల్లింపు మరియు పరిహారంలో జాప్యం, గ్రామ సభ ద్వారా వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక అంటూ 125 రోజుల ఉపాధి హామీ, ఈ పథకాలు, ఈ వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వికసిత గ్రామ పంచాయతీలు వికసిత్ భారత్ కొరకు మార్గం సుగమం చేస్తున్నాయని ఒక వార్త తీసుకొచ్చింది. మున్సిపల్స్కు ఓకే, బీఆర్ఎస్ పోటీ ఇచ్చే స్థితిలో లేదు, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఈజీ అయినా జర జాగ్రత్త, కీలకమైన సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, మంత్రులకు సీఎం నిర్దేశం. ఈ నెల 22-25 మధ్య ఎన్నికల షెడ్యూలు. సార్ లేకపోతే మొత్తం అందరిని కొట్టితట్టు ఎవరుగా ఏం చెప్తుండేనా? అవును, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఈజీ, మనకి ఈజీ కానీ అయినా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కీలక సమయంలో నేను పోతున్నా, నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కు నేనే కాబట్టి నేను బయటికి పోతున్నా, మీరు వచ్చే వరకు జాగ్రత్తగా మీరు మరి ఆ ఆదేశాలు చేసినటువంటి దిమ్మెలు కూడా కొడతారో ఏం చేస్తారో అనే విషయాలు చెప్పగానే చెప్తున్నానట్టు. అది కాదు, రేవంత్ రెడ్డి కీలక సమయం అంటే రేవంత్ రెడ్డి అనుకుంటున్న బీఆర్ఎస్ లతోని పంచాయతీ కాదు ఇక్కడ. ఈ మంత్రులంతా ఒక దగ్గర కూర్చొని ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఏమనంటే ఈ ఐఏఎస్ మంత్రుల గురించి ఇదంతా ముఖ్య నేత నుంచే సమాచారం వచ్చిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో వీళ్ళంతా సీనియర్లంతా కూర్చొని, పాత కాంగ్రెస్ వాళ్ళంతా కూర్చొని ఈ ముఖ్య నేత సంగతి ఏందని మాట్లాడుకుంటారేమో భయం. కీలక సమయం అట్లా కూడా కావచ్చు. 2 రకాలు ఉన్నదల్లా, ఆలోచించే విధానాన్ని బట్టి 2 రకాలు. ఒకటి ఏంటంటే ఏడ ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి, లేదు అనేది ఇంకోటి.
సరే నెక్స్ట్ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెలలో నిర్వహణకు కేబినెట్ నిర్ణయం, మేడారంలో సమావేశం, కీలక నిర్ణయాలు, 2027 గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు, మెట్రో 2వ దశ భూసేకరణకు పచ్చజెండా, 2787 కోట్లు కేటాయించాలని నిర్ణయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్ప లేఅవుట్ వరకు, అంటే ఇంతకుముందు చదివినటువంటి వార్తనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే, మరణాంతరం కూడా గుర్తుంటా, తిరుపతి కుంభమేళ స్థాయిలో మేడారం జాతర, ఇది సారు గతం నుంచి కూడా నడుస్తూ ఉన్నది. ఎవరైనా కానీ చచ్చిపోతే 100%గా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇలా హిట్లర్ గుర్తున్నాడు, అదేవిధంగా ఇంకా కొంతమంది మంచి వ్యక్తులు కూడా గుర్తున్నారు. అంటే మరి ఏ రకంగా మీరు ముందుకు పోతారు అనేది చూసుకోవాలి. మళ్ళీ విద్యార్థిగా రేవంత్ హార్డ్వర్డ్లో వారం రోజుల కోర్సుకు సీఎం, 21వ శతాబ్దం కోసం నాయకత్వంపై కోర్సు, 25 నుంచి 30 వరకు తరగతులు. మళ్ళా విద్యార్థిగా మారుతుండట మన సీఎం రేవంత్ రెడ్డి సారు. నిత్య విద్యార్థి ఆయన, ఏది నేర్చుకున్నా కొత్తగానే, ఏది చూసినా కొత్తగానే. కానీ ఏదో అంటారు చూడు, విద్యార్థి చెప్తాడు, సార్ నాకు అన్నీ వచ్చు కానీ మీరు అడిగింది ఒకటి రా సార్ అన్నట్టే ఉంటుంది. అది విషయం. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ అంటే అమెరికాలో చాలా పెద్ద యూనివర్సిటీ. నేను ఏమంటున్నా, అవకాశం ఉంది కదా, ఆడదాకా కూడా పోయి రావాలి, ఏదెందుకు ఇచ్చిపెట్టాలి. ఇప్పుడు ఆ పదవికి ఉన్నటువంటి మిగతా వాటిని అన్నింటినీ వాడుకోవాలి. ఓ రోజు పేద హోటల్ మీటింగ్ అయింది అనుకో, ఆడికి కూడా పోవాలి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి పదవి ఊసిపోయింది అనుకో, ఆడికి ఎవరు రానిస్తారు, రానియరుగా. అందుకోసం అట్లంటే తిరిగారు. అయినా కూడా ఈ యూనివర్సిటీని చైనా డామినేట్ చేసింది. ఇప్పుడు 8th స్థానంలోకి హార్వర్డ్ యూనివర్సిటీ, మిగతా అన్ని చైనా ఉన్నాయి. చైనా మొత్తం 8 యూనివర్సిటీలు ముందుగాలు ఉన్నాయి, అన్ని టాప్ 80లో చైనావే ఉన్నాయి. వాస్తవానికి మన ప్రధాని మోడీ గారిని కూడా పంపించేది ఉండే. ఎందుకంటే 8 ఆళ్ళు పోయినాయి, మనం 10లో కూడా లేకపోతే 10 ఉన్నాం. అదే నేనేమంటున్నా, మన భారతదేశం టాప్ 10 ఉండాలి కదా. మన టాప్ ఫస్ట్ పక్కకు పెట్టు, 10 ఉండాలి కదా. అందులోందుకు ఉంటది, గుళ్ళు కట్టుడు కాడు ఉంటది, మతాల కాడ పంచాయలు పెట్టుడు కాడ ఉంటది, కులాల కుమ్ములాటలు పెట్టుడు కాడ ఫస్ట్ ఉంటది, చదువు కాడ మనం ఎందుకు ఫస్ట్ ఉంటాం. సార్ వాస్తవానికి పోతే ఇట్లా ఇవన్నీ తెలుస్తున్నాయి కావచ్చు. దయచేసి మన ప్రధాని మోడీ గారు కూడా ఈ హార్వర్డ్ క్లాసులకు పోయి జర ఈ విషయాన్ని ఏందన్నది తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ ప్రజలకు ఎంతో కొంత మీ నుంచి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఇక యాడ్లు అయితే బందోబస్తు ఇటు రేవంత్ రెడ్డి ఆడు, అటు చంద్రబాబు అంతే. వీళ్ళిద్దరు మంచిగా సంకలం పెట్టుకున్నాడు. వాస్తవమే. చూడు మొత్తం ఎప్పటియో చిన్న ఉన్నప్పటి ఫోటోలు అన్నీ వేస్తారు. అయ్యో ధనుసరి సీతక్క గారు, ధనుసు అనసూయ ఉంటుంది కదా పేరు, అవు కాదా? సీతక్క అంటే ఇంట్లో రాసుకోవచ్చు, ఇట్లుంటుందా? పంచాయతీ రాజ్ గ్రామీణ అక్కది ఎప్పటిదో చిన్నగా ఉన్నప్పటిది కావచ్చు, చిన్నగా ఉన్నప్పటిది. కొత్త ఫోటోలు దొరకలేదు వీళ్ళకు. 90 టెండర్లు రద్దు, సింగరేణి అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. టెండర్ల నిబంధనలు విధించింది సింగరేణి బోర్డే. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు విధించే నిబంధనల్ని పరిశీలించి మళ్లీ టెండర్లు పిలుస్తాం. ఛానల్లో కట్టుకథ ప్రసారాలు చేస్తామంటే ఊరుకోం. ఆంధ్రజ్యోతి ఏ ఉద్దేశంతో కథనం రాశారో తెలియదు. విలేకరులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇప్పుడు 90 టెండర్లు రద్దు చేసిరు. ఇంకో పక్క ఏం మాట్లాడుతున్నారంటే, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, ఈ టెండర్ల విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పేసి మాట్లాడారు. మరి అవినీతి జరగనప్పుడు ఎందుకు రద్దు చేసిరు? అయితే 90 టెండర్లు రద్దు అయింది. ఓకే, విషయం ఏంటంటే నేనే ఆదేశాలు ఇచ్చాను సింగరేణి అధికారులకు అని చెప్పేసి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇప్పటిదాకా ఈ వార్తలన్నీ జరిగిన విషయం ఏంటంటే, ఇటు మొత్తం అన్ని పత్రికలు వరుసకొచ్చిన వార్త ఏంది, ఈయనది ఒక యాడు, అందులో భాగంగా ఈ టెండర్ల లొల్లి పంచాయతీ, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యలో జరుగుతున్నటువంటి మాటల యుద్ధం పంచాయతీ. అంతే తప్పితే ఈడ పేదోనికి సంబంధించి ఓ వార్త, లేకపోతే ఇంకో విధంగా మాట్లాడే ఓ వార్త ఏది తీసుకొచ్చిన ప్రయత్నం లేదు. ఈరోజు అయితే కొంచెం చేదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సామాన్య పేద ప్రజలకు సంబంధించినటువంటి ఏ వార్తను కూడా ప్రచురించని మన రాధాకృష్ణ గారు, అదేవిధంగా దిశ అంటే ఏ దశకు వస్తుందో మరి అది, వెలుగంటే అందరి జీవితాల్లో చీకటి నింపే దశగా మారుతుంది దిశ పేపరు, వెలుగు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు. మొత్తానికైతే ఏది చేసినా సామాన్య ప్రజలకు పనికొచ్చే విధంగా లేకుండా వాళ్ళ లొల్లి పంచాయతీని తీసుకొచ్చి ఈ ప్రజల మధ్య చర్చ పెట్టి, నేనైతే పోతున్నా మీరైతే జాగ్రత్త,
నా మీద ఏమైనా కుట్రలు కుతంత్రాలు చేశారని ఆయన చెప్తుండు, దిమ్మెలు కూలగొట్టమని ఈయన చెప్తుండు, కూలగొడితే ఊరుకునేది లేదని ఆయన అంటుండు. ఇంతకు మించి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే వార్త వచ్చిందా? మొదటి రోజు మీరు ఏమైనా ప్రజల గురించి చెప్పుదాం అనుకుంటే అదే వార్త రాలే కదా. గోసనే ఇట్లా కొంత ఉందిగా. నిజమైన అనుభవం ఉన్నోళ్ళకే సింగరేణి టెండర్. మా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు, అనాపైసా అవినీతి కూడా అవకాశం ఇయ్యం. మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణలు తీసుకోండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈడ కూడా నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే సింగరేణి అంటే ఒకసారి సీఎం అయిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి సీఎం అన్నట్ట. అంటే దాన్ని అది చెప్పగానే చెప్తున్నాడు, బొగ్గు వెలికి తీస్తారు కదా దాన్ని కొంచెం టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ ను పొందబెట్టాలి. ఎందుకనే టీడీపీ తరఫున ఒక సారు అంతా ఆయనే తెలిసిపోయింది. టీడీపీ తరఫున ఎందుకు ఒకలా చూసుకుంటున్నారు? అయ్యో గోస. తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్ష కట్టి నాయకత్వాన్ని దెబ్బ కొట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ ను 100 మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలి, ఊర్లలో ఆ పార్టీ దిమ్మేలు కూలాలి. అదే ఎన్టీఆర్ కు ఘనమైన నివాళి అవుతుంది. నేను ఒక ఘాటైన విమర్శ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు. వాస్తవానికి చెప్పాలంటే ఇవాళ కేసీఆర్ అనేటోడు లేకపోతే నీకు ఈడ సీఎం పదవి అనేది లేదు కాంగ్రెస్ తరఫున. ఎందుకంటే ఈడ దెబ్బతీసినందుకే నువ్వు కాంగ్రెస్లో చేరి నువ్వు చేయాల్సిన కార్యక్రమాలను చేసి మొత్తానికి ఒక పట్టు వదలని విక్రమార్కుడు లెక్క నువ్వు సీఎం అయినావు. పుష్కున ఈడ టీడీపీ ఉంటే నువ్వేడా చూసారు? నీకు అవకాశం కాదు, మంత్రి కూడా అవకాశం లేకపోతుంది. అయితే నిన్న ఎన్టీఆర్ యొక్క జయంతి సందర్భంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూలితే ఎన్టీఆర్ కు ఘనమైన నివాళి ఎట్లయితది? అదే ఎన్టీఆర్ కు ఘనమైన నివాళి బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూలితే ఎట్లయితది? వెన్నుపోటు ఇట్లా ఒడిచిండే కేసీఆర్ ఏది ఎన్టీఆర్. కానీ కనీసం వీళ్ళకి రాసిచ్చేటోళ్ళు తప్పుగా రాసి ఇస్తున్నారా, లేకపోతే ఈయన మాట్లాడాలనుకునే ఇట్లా మాట్లాడుతున్నాడా? అసలు తెలుసా ఈయన రేవంత్ రెడ్డి సార్ అట 4 గోడల మధ్య కేసీఆర్ కు దండం పెట్టుకొని నీ వల్లనే నేను సీఎం అయినా అన్న విధంగా అప్పుడప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు కదా. మరి అసెంబ్లీలో మాట్లాడిండు. నిజంగా తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్ష పట్టి నాయకత్వాన్ని దెబ్బకొట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ ను 100 మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలి, ఊర్లలో ఆ పార్టీ దిమ్మెలు కూలాలి, అదే ఎన్టీఆర్కు ఘనమైన నివాళి అవుతుంది. ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం, అందుకు మంత్రివర్గ సహచరులు సహకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలి, 2034 వరకు అధికారంలో ఉంటాం. ఖమ్మం జిల్లా మద్దులపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టు పోరాటాలే కాంగ్రెస్ సర్కారు చట్టాలు, వారి సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీతో దేశానికి ప్రమాదం, సిపిఐ శతాబ్ది ఉత్సవ ముఖ్యంగు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ నిజంగా వాళ్ళ పార్టీ దిమ్మ ఈయన ఎన్ని పార్టీలు తిరిగింది తెలుసా? ఆల్రెడీ బీఆర్ఎస్లో కూడా పోయిండు. బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు సోనియా గాంధీని అయితే బలిదేవత అని చెప్పిండు. అంటే ఆడపోతే ఆడ పాటనా? నాకేదో చీకటి ఒప్పందం ఉన్నట్టుంది. ఎవరికి? ఈయనకు చంద్రబాబు నాయుడికి మధ్యలో ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలో భాగంగా రేపు పొద్దుగాల మా కాంగ్రెస్ పార్టీకే తెలంగాణలో మీ టీడీపీ పార్టీ ఆన్నో 5-10 ఓట్లుంటే అవి మాకే పడాలని చెప్పేసి అంతటి ప్రయత్నం చేస్తుండంటే ఇది జనాలు గమనించుకుంటూ ఊకుంటారా? ఆ రకంగా ఏంది ఇది? ఇట్లా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటోడు దిమ్మలు కూలగొట్టాలంటే మరి పోలీసు వాళ్ళు అంతా ఏం చేస్తున్నట్టు? అదే మరి కేసు పెట్టాలి కదా. ఎందుకు సారు ఇట్లా? ఎన్టీఆర్ వైఎస్ లను ఆదర్శవంతంగా తీసుకోవాలని తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకు సహచర మంత్రులు తనకు సహకరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాలు వేరైనా, పార్టీలు వేరైనా, వారి కుటుంబాలు వేరే, పార్టీలో ఉన్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డిలను ఆదర్శవంతంగా తీసుకోవాలని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు అని సగర్వంగా చెబుతున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చడానికి అప్పట్లో ఆయన 2 రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అలాగే రైతులు, పేదల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతగానో పాటుపడ్డారన్నారు. సంక్షేమ పథకాల అమలులో వీరిద్దరి పేర్లు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన ఖమ్మం రూరల్ మండలంలో 362 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు అన్నట్టు.
రేవంత్ రెడ్డికి నమస్తే పెట్టాలి ఈ విషయంలో. 100% చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకు కిలో బియ్యం ఏదైతే తీసుకొచ్చాడో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్న బియ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఇస్తూ ఉన్నారో, ఈ సన్న బియ్యం వల్ల రేషన్ కార్డులు కావచ్చు కొత్తవి, అంటే నిజాలు ఉన్నట్టుగా మంచి చేస్తే మంచి, చెడు అయితే చెడు అనే విషయాలను స్పష్టంగా క్యూన్యూస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంది. అలాగే ఈ సన్న బియ్యం కావచ్చు, లేకపోతే 10 ఏళ్లలో చేయనటువంటి బీఆర్ఎస్ చేయనటువంటి కొత్త రేషన్ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా దీనికి కాంగ్రెస్ పార్టీకి చాలామంది రుణపడి ఉంటారు. ఎందుకంటే దొడ్డు బియ్యం తినేటువంటి వాళ్ళు ఈరోజు సన్న బియ్యం తోటి ఏదో 6 కిలోలో ఎన్నో కొన్ని మొత్తానికైతే ఫ్రీగా అందుతున్నటువంటి, అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కానీ మొత్తానికైతే ఈ పేదలకు మాత్రము ఆ సన్న బియ్యం గతంలో మాదిరిగా దొడ్డు బియ్యం వచ్చి అవి అమ్ముకొని కోళ్ళకు పోసుకోనో లేకపోతే ఇంకో దానికో అలాంటి కార్యక్రమాలకు అడ్డుకట్ట అయితే వేసిరు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పుకోవాల్సిందే. మరి ఆయన తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఎవరన్నా సజెషన్ ఇస్తే చేసిండో తెలియదు, కానీ మొత్తానికి ఈ ఒక్క విషయాన్ని మాత్రము నిజంగానే ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. రైట్ మిత్రులారా, ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఒకసారి మన న్యూస్ చూసే మిత్రులు మన వీడియోని లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మిత్రులారా, రైట్ మిత్రులారా, ఇవి ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.